హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఆగస్ట్ 7 నుండి ఆగస్ట్ 14 వరకు ప్రతి షిఫ్ట్లో అడిగిన కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జ్ గురించి తెలుసుకుందాం. నేపాల్, భూటాన్, చైనాలతో సరిహద్దు పంచుకునే రాష్ట్రం. ఆన్సర్ సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ ఎర్రకోటను నిర్మించిన వాడు. ఆన్సర్ షాజహాన్. నెక్స్ట్ క్వశ్చన్, మేక్ ఇన్ ఇండియా ప్రధాన లక్ష్యం. ఆన్సర్ భారతదేశాన్ని ప్రపంచ డిజైన్ మరియు తయారీ కేంద్రంగా మార్చడం. నెక్స్ట్ క్వశ్చన్, 104వ రాజ్యాంగ సవరణ. ఆన్సర్ షెడ్యూల్డ్ కులాలు మరియు తెగలకు రిజర్వేషన్లు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో శాసన మండలి ఉన్న రాష్ట్రాలు. ఆన్సర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, వాహాబీ ఉద్యమ నాయకుడు రాయ్ బరేలీకి చెందినవాడు. ఆన్సర్ సయ్యద్ అహ్మద్ బరెల్వి. నెక్స్ట్ క్వశ్చన్, 1929లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబు విసిరినవారు. ఆన్సర్ భగత్ సింగ్ మరియు బటుకేశ్వర్ దత్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ నెపోలియన్ అని పిలువబడినవాడు. ఆన్సర్ సముద్రగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత యూపీఎస్సీ చైర్మన్. ఆన్సర్ అజయ్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ పంచాయతీల అధికారాలు, అధికారం, బాధ్యతలు. నెక్స్ట్ క్వశ్చన్, లాపాట లేడీస్ చిత్ర దర్శకురాలు. ఆన్సర్ కిరణ్ రావు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి భూపరివేష్టిత పొరుగు దేశాలు. ఆన్సర్ నేపాల్ మరియు భూటాన్. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో నాగాలాండ్లో 17వ జిల్లాగా ఏ జిల్లా అవతరించింది. ఆన్సర్ మేలూరి జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, టెహ్రీ డ్యామ్ ఏ నదిపై ఉంది. ఆన్సర్ భాగీరథి నది. నెక్స్ట్ క్వశ్చన్, రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమానికి నాయకత్వం వహించినది ఎవరు. ఆన్సర్ మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రకాన్ని కనుగొనడానికి బంగారు రేకు ప్రయోగాన్ని ఎవరు ఉపయోగించారు. ఆన్సర్ ఎర్నెస్ట్ రూదర్ ఫోర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బ్రౌన్ కోల్ను ఏమని పిలుస్తారు. ఆన్సర్ లిగ్నైట్. నెక్స్ట్ క్వశ్చన్, భూమి తన అక్షం మీద ఒక భ్రమణం పూర్తి చేయడానికి సమయం. ఆన్సర్ 24 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్, శ్యామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ లక్ష్యం. ఆన్సర్ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సౌకర్యాల అభివృద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, భారత కాగ్ ఎవరు నియమిస్తారు. ఆన్సర్ రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో భారతదేశ అంచనా వేసిన జీడిపి వృద్ధి రేటు. ఆన్సర్ సుమారు 6.5%.
ఆర్టికల్ 79 దేనికి సంబంధించినది? ఆన్సర్ పార్లమెంట్ ఏర్పాటు. రాష్ట్రపతి ప్లస్ రాజ్యసభ ప్లస్ లోక్సభ. నెక్స్ట్ క్వశ్చన్. లక్షద్వీప్లోని పెద్ద దీవి ఏది? ఆన్సర్ ఆండ్రోత్. నెక్స్ట్ క్వశ్చన్. నిర్మా నిర్మాణాత్మక నిరుద్యోగానికి కారణమేమిటి? ఆన్సర్ నైపుణ్యాలు మరియు ఉద్యోగ డిమాండ్లలో వ్యత్యాసం. నెక్స్ట్ క్వశ్చన్. 2024 T20 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎమేలియా కేర్ ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ న్యూజిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం మరియు అమెరికా మధ్య ఉమ్మడి సైనిక వ్యాయామం పేరు ఏమిటి? ఆన్సర్ వజ్ర ప్రహార్. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 149 దేనికి సంబంధించినది? ఆన్సర్ భారత కాగ్ అధికారాలు మరియు విధులు. నెక్స్ట్ క్వశ్చన్. 1919లో ముంబైలో సత్యాగ్రహ సభను ఎవరు నిర్వహించారు? ఆన్సర్ మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్. వేదాయుగం సందర్భంలో గవిష్టి అనే పదానికి అర్థం ఏమిటి? ఆన్సర్ పశువుల కోసం జరిగే యుద్ధం లేదా సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్. కంప్యూటర్లో Ctrl+R వల్ల ఉపయోగం ఏమిటి? ఆన్సర్ వెబ్ బ్రౌజర్లో పేజీని రీఫ్రెష్ చేయడం లేదా రీలోడ్ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్. 2000 సంవత్సరంలో స్థాపించబడిన కంపెనీ ఏది? ఆన్సర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్. నెక్స్ట్ క్వశ్చన్. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ 11 ఫిబ్రవరి 1964. నెక్స్ట్ క్వశ్చన్. భారత కాగ్ పదవీ కాలం ఎంత? ఆన్సర్ 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వరకు ఏది ముందు అయితే అది. నెక్స్ట్ క్వశ్చన్. నీతి ఆయోగ్ పాలక మండలి 10వ సమావేశం థీమ్ ఏమిటి? ఆన్సర్ వీక్షిత్ రాష్ట్రం కోసం వీక్షిత్ భారత్ @2047. నెక్స్ట్ క్వశ్చన్. ఖుమావోని భాష ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ క్లైమెంట్ అట్లీ. నెక్స్ట్ క్వశ్చన్. కరకట్టం అనేది ఏ భారతీయ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? ఆన్సర్ తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 371A ప్రత్యేక హోదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ నాగాలాండ్. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణార్ధ గోళంలో ఉన్న ఎడారులు. ఆన్సర్ అంటార్క్టిక్ ఎడారి, అటకమా ఎడారి, కలహరి ఎడారి, గ్రేట్ విక్టోరియా ఎడారి. నెక్స్ట్ క్వశ్చన్. నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత. ఆన్సర్ ప్రధాని నరేంద్ర మోదీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ స్పేస్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం. ఆన్సర్ కర్ణాటక.
నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ట్ ప్లస్ ట్యాబ్ కి ఉపయోగం. ఆన్సర్. ఓపెన్ విండోలు లేదా అప్లికేషన్ల మధ్య మారడం. నెక్స్ట్ క్వశ్చన్. దివాన్ ఏ అజ్ విభాగం. ఆన్సర్. ఢిల్లీ సుల్తానేట్ సైనిక విభాగం. నెక్స్ట్ క్వశ్చన్. 2025 మహాశివరాత్రి తేదీ. ఆన్సర్. 26 ఫిబ్రవరి. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ గోకుల్ మిషన్ ప్రారంభం. ఆన్సర్. 2014. నెక్స్ట్ క్వశ్చన్. 2025 మానవ అభివృద్ధి సూచికలో భారతదేశం ర్యాంక్. ఆన్సర్. 130. నెక్స్ట్ క్వశ్చన్. 2025లో మరణాంతరం భారతరత్న పొందిన వ్యక్తి. ఆన్సర్. ఎంఎస్ స్వామినాథన్, వ్యవసాయ శాస్త్రవేత్త. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాష్ట్రపతి ప్రాతినిధ్యం వహించే సైన్యం. ఆన్సర్. సాయుధ దళాలు. నెక్స్ట్ క్వశ్చన్. భారత జాతీయ కాంగ్రెస్ను ఎవరు స్థాపించారు. ఆన్సర్. ఏవో హ్యూమ్. నెక్స్ట్ క్వశ్చన్. గరుడ శక్తి యుద్ధ వ్యాయామం భారతదేశం ఏ దేశం మధ్య జరుగుతుంది. ఆన్సర్. ఇండోనేషియా. నెక్స్ట్ క్వశ్చన్. ఒక నిర్దిష్ట ప్రాంతంలోని జాతులను ఏమని పిలుస్తారు. ఆన్సర్. ఒక నిర్దిష్ట ప్రాంతంలోని జాతులను స్థానిక జాతులు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. 1947 సంవత్సరంలో భారతదేశ ఆయుర్దాయం ఎంత. ఆన్సర్. 32 ఏళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్. వందే మాతరం పత్రిక ద్వారా మొదట పూర్తి స్వాతంత్ర్యాన్ని డిమాండ్ చేసింది ఎవరు. ఆన్సర్. అరవింద్ ఘోష్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం WTOలో ఎప్పుడు సభ్యత్వం పొందింది. ఆన్సర్. 1 జనవరి 1995. నెక్స్ట్ క్వశ్చన్. బౌద్ధుల గీత అని ఏ పుస్తకాన్ని పిలుస్తారు. ఆన్సర్. ధమ్మ పదం. నెక్స్ట్ క్వశ్చన్. హర్షవర్ధన్ చక్రవర్తి ఏ రాజవంశానికి చెందినవాడు. ఆన్సర్. పుష్యభూతి వంశం. నెక్స్ట్ క్వశ్చన్. దోపిడీకి వ్యతిరేకంగా హక్కు ఏ ఆర్టికల్స్లో ఉంది. ఆన్సర్. ఆర్టికల్ 23 మరియు ఆర్టికల్ 24. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత ఉప సైన్యాధ్యక్షుడు ఎవరు. ఆన్సర్. లెఫ్టినెంట్ జనరల్ పుష్పేంద్ర పాల్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్. మోంటాగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు ఎప్పుడు జరిగాయి. ఆన్సర్. 1919. నెక్స్ట్ క్వశ్చన్. ఏప్రిల్ 1 నుండి 4 వరకు జరిగిన ఆర్మీ కమాండర్ల సమావేశం ఎక్కడ జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్. న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ఎప్పుడు ప్రారంభమైంది. ఆన్సర్. 12 ఏప్రిల్ 2005. నెక్స్ట్ క్వశ్చన్. డచ్ వారు స్థాపించిన మొదటి కర్మాగారం ఎక్కడ ఉంది. ఆన్సర్. మచిలీపట్నం. నెక్స్ట్ క్వశ్చన్. కూకీ తెగ ఏ రాష్ట్రంలో నివసిస్తుంది.
ఆన్సర్ మణిపూర్. నెక్స్ట్ క్వశ్చన్. పంచాయతీలలో మెరుగైన పనితీరు కనబరిచిన రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ గుజరాత్ మరియు తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్. లక్ష్మీనారాయణన్ సూత్రమాన్యం ఏ రంగంలో పద్మవిభూషణ్ను పొందారు? ఆన్సర్ కళారంగంలో. నెక్స్ట్ క్వశ్చన్. హర్యానా మరియు పంజాబ్ రాష్ట్రాలు నీటి కొరతను ఎందుకు ఎదుర్కొంటున్నాయి? ఆన్సర్ అధిక భూగర్భ జల వినియోగం, ముఖ్యంగా వరి సాగు కారణంగా. నెక్స్ట్ క్వశ్చన్. రాజస్థాన్లో ఎడారి ప్రాంతంలో నీటి పారుదల కోసం నిర్మించబడిన ఆనకట్ట లేదా కాలువ ఏది? ఆన్సర్ ఇందిరాగాంధీ కాలువ ప్రాజెక్టు. నెక్స్ట్ క్వశ్చన్. ఉమియం సరస్సు యొక్క మరొక పేరు ఏమిటి? ఆన్సర్ బారాపాని సరస్సు. నెక్స్ట్ క్వశ్చన్. కవి గుల్జార్ మరియు ఆధ్యాత్మిక గురువు రాంభద్రాచార్య ఏ జ్ఞానపీఠ అవార్డును పొందారు? ఆన్సర్ 58వ జ్ఞానపీఠ్ అవార్డు. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణాసియా స్వేచ్ఛ వాణిజ్య ప్రాంతం ఎప్పుడు అమలు చేయబడింది? ఆన్సర్ 1 జనవరి 2006. నెక్స్ట్ క్వశ్చన్. మోంగ్లా ఓడరేవు ఏ దేశంలో ఉంది? ఆన్సర్ బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. కలంకారీ పెయింటింగ్. ఆన్సర్ వస్త్రంపై చేతితో వేసే ప్రత్యేకమైన స్టైలీ. నెక్స్ట్ క్వశ్చన్. సాంచి స్తూపం చిత్రాలు ఏమి వర్ణిస్తాయి? ఆన్సర్ బుద్ధిని, జీవిత సంఘటనలు మరియు జాతక కథలు. నెక్స్ట్ క్వశ్చన్. మీ కంప్యూటర్ డెస్క్టాప్ వాల్పేపర్ను మార్చడానికి మీరు ఏ సెట్టింగులకు వెళ్ళాలి? ఆన్సర్ పర్సనలైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్. మగధాలో ఓహారిక్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ చీఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్. నెక్స్ట్ క్వశ్చన్. 8వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ మానవ వనరుల అభివృద్ధి. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్రపాలిత ప్రాంతాలను ఎవరు నిర్వహిస్తారు? ఆన్సర్ భారత రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజా సంక్షేమ రాజ్య భవనకు సంబంధించిన వ్యాసం ఏది? ఆన్సర్ ఆర్టికల్ 38 మరియు 39. నెక్స్ట్ క్వశ్చన్. బెంగాల్లో సతీప్రద చట్టం ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ 4 డిసెంబర్ 1829. నెక్స్ట్ క్వశ్చన్. ప్రణాళిక సంఘం. ఆన్సర్ రాజ్యాంగబద్ధం కాని మరియు చట్టబద్ధం కాని సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్. సన్యాసి తిరుగుబాటుకు ప్రధాన నాయకులు ఎవరు? ఆన్సర్ మజ్ను షా, భవానీ పాఠక్, చౌదరాని. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధానమంత్రి ఉజ్వల యోజన దేనికి సంబంధించినది? ఆన్సర్ వెనుకబడిన తరగతుల మహిళలకు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ అందించడం. నెక్స్ట్ క్వశ్చన్. రీహామ్ద్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? ఆన్సర్ రీహామ్ద్ నది. నెక్స్ట్ క్వశ్చన్. 2025 ప్రపంచ మెట్రోలాజికల్ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి?
ఆన్సర్ ముందస్తు హెచ్చరిక, అంతరాన్ని కలిసి మూసివేయడం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కంప్యూటర్ మెమరీ పవర్ పోయినప్పుడు దాని స్టోర్ డేటాను కోల్పోతుంది? ఆన్సర్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ర్యామ్. నెక్స్ట్ క్వశ్చన్, 38వ జాతీయ క్రీడలు ఎక్కడ నిర్వహించబడ్డాయి? ఆన్సర్ డెహ్రాడూన్, ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, మైదానాలు ఎలా ఏర్పడతాయి? ఆన్సర్ నదులు తీసుకువచ్చిన నేల అవక్షేపాల ద్వారా ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏది మృదువైన మౌలిక సదుపాయం? ఆన్సర్ ప్రభుత్వ విద్య. నెక్స్ట్ క్వశ్చన్, ఫైల్ను తొలగించడానికి ఏ మౌస్ క్లిక్ను ఉపయోగిస్తారు? ఆన్సర్ ఫైల్పై కుడి క్లిక్ చేసి డిలీట్ ఎంచుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ నిజాముతో అనుబంధ కూటమి కుదుర్చుకున్న బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ లార్డ్ వెల్లెస్లీ. నెక్స్ట్ క్వశ్చన్, లూని నది జన్మస్థలం ఎక్కడ ఉంది? ఆన్సర్ పుష్కర్ సమీపంలోని నాగ్ పర్వతం, అరావలి పర్వతాలు, రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, బెనారస్ తిరుగుబాటు ఎప్పుడు మొదలైంది? ఆన్సర్ 1781. ఇది చైత్ సింగ్ మరియు వారెన్ హిస్టింగ్స్ మధ్య జరిగినది. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీలో ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయి? ఆన్సర్ 70 సీట్లు. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఎన్నికలకు ముందు హోంమంత్రి ఎవరు? ఆన్సర్ అమిత్ షా. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మహిళా వితంతువు రెండవ వివాహానికి మద్దతు ఇచ్చినది ఎవరు? ఆన్సర్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రోగ్రామ్ తొలగించబడిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది? ఆన్సర్ రీసైకిల్ బిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫెమినా మిస్ ఇండియా 2023 విజేత ఎవరు? ఆన్సర్ నందిని గుప్తా. నెక్స్ట్ క్వశ్చన్, పూజా సింగ్ ఏ క్రీడకు సంబంధించిన వారు? ఆన్సర్ హై జంప్. నెక్స్ట్ క్వశ్చన్, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ బడ్జెట్ ఎంత? ఆన్సర్ 1,00,000 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, సారానాథ్లో అశోకుడు ఏం నిర్మించాడు? ఆన్సర్ సారానాథ్లో అశోక స్తంభం ఉంది. ఇది అశోకుని కాలంలో నిర్మించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణ రహదారుల నిర్వహణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ఏది? ఆన్సర్ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. నెక్స్ట్ క్వశ్చన్, చీగోస్ ద్వీప సమూహంపై ఏ దేశాల మధ్య వివాదం ఉంది? ఆన్సర్ యునైటెడ్ కింగ్డమ్ మరియు మారిషస్. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చారు? ఆన్సర్
9 జనవరి 1915 ఈ రోజును భారతదేశంలో ప్రవాస భారతీయ దివాస్ గా జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. మానవ శరీరానికి అతి తక్కువ పరిమాణంలో అవసరమయ్యే సూక్ష్మ పోషకాలు ఏవి? ఆన్సర్ విటమిన్లు మరియు ఖనిజాలు. నెక్స్ట్ క్వశ్చన్. స్వానిధి పథకం లక్ష్యం ఏమిటి? ఆన్సర్ కోవిడ్-19 లాక్డౌన్ కారణంగా నష్టపోయిన వీధి వ్యాపారులకు 10,000 వరకు వర్కింగ్ క్యాపిటల్ లోన్లను అందించడం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఏది? ఆన్సర్ చీనబ్ వంతెన. ఇది చీనబ్ నదిపై నిర్మించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. లోక్ అదాలత్ గురించి లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యొక్క 1987లో ఏమి పేర్కొనబడింది? ఆన్సర్ ఈ చట్టం కింద లోక్ అదాలతులకు చట్టబద్ధమైన హోదా లభించింది. ఇవి వివాదాలను త్వరిత న్యాయం, తక్కువ ఖర్చుతో పరిష్కరించడానికి సహాయపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 43A దేని గురించి చెబుతుంది? ఆన్సర్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 43A పరిశ్రమల నిర్వహణలో కార్మికుల భాగస్వామ్యాన్ని కల్పించడం గురించి చెబుతుంది. ఇది ఆదేశిక సూత్రాలలో భాగం. నెక్స్ట్ క్వశ్చన్. దీపక్ కుమార్ కేడియా ఏ సంస్థకు సంబంధించిన వారు? ఆన్సర్ దీపక్ కుమార్ కేడియా ఇటీవల నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్. జైన సాహిత్యానికి సంబంధించి పాఠశాలలుగా పనిచేసిన ప్రదేశాలు ఏవి? ఆన్సర్ పట్లీపుత్ర, వల్లభి. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243S ఏ విషయాన్ని సూచిస్తుంది? ఆన్సర్ వార్డు కమిటీల ఏర్పాటు. నెక్స్ట్ క్వశ్చన్. ఇందిరా 2025 అనేది ఏ రెండు దేశాల మధ్య సంయుక్త సైనిక వ్యాయామం? ఆన్సర్ భారత్, రష్యా. నెక్స్ట్ క్వశ్చన్. మేఘాలయాలలో అత్యధికంగా కాలుష్యం గల నగరం ఏమిటి? ఆన్సర్ బైరి నాహట్. నెక్స్ట్ క్వశ్చన్. SDRAM ఫుల్ ఫామ్? ఆన్సర్ సింక్రోనస్ డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో మైదాన ప్రాంతం, పీఠభూమి ప్రాంతం మరియు ద్వీపకల్ప పీఠభూమి అనే 3 భౌగోళిక లక్షణాలు కనిపిస్తాయి? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. SRAM ఫుల్ ఫామ్? ఆన్సర్ స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. నెక్స్ట్ క్వశ్చన్. స్వర్ణ దేవాలయం ఏ ఇతర పేరుతో పిలువబడుతుంది? ఆన్సర్ హర్మందిర్ సాహిబ్ లేదా దర్బార్ సాహిబ్ అని పిలువబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మొట్టమొదటి పూర్తి నిడివి గల చిత్రం? ఆన్సర్ రాజా హరిశ్చంద్ర. నెక్స్ట్ క్వశ్చన్. మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? ఆన్సర్ సుకుమార్ సేన్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఇటీవల రాష్ట్రపతి పాలన విధించబడింది?
ఆన్సర్ మణిపూర్. నెక్స్ట్ క్వశ్చన్. దివాన్ ఏ బందగన్ ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ క్వశ్చన్. చంద్రగుప్త మౌర్యుని మరణం తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించినది ఎవరు? ఆన్సర్ బిందుసారుడు. నెక్స్ట్ క్వశ్చన్. సబర్మతి నది ఎక్కడి నుండి ఉద్భవించింది? ఆన్సర్ ఆరావళి కొండలు, రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్. 2025 మహిళా ప్రీమియర్ లీగ్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ముంబై ఇండియన్స్. నెక్స్ట్ క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం పిల్లల లింగ నిష్పత్తి. ఆన్సర్ 919. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద భారతదేశంలోని అన్ని ప్రభుత్వ భవనాలను 100% సౌరశక్తితో విద్యుత్ను అందించే లక్ష్యం ఏమిటి? ఆన్సర్ 2025. నెక్స్ట్ క్వశ్చన్. దారిద్ర్య రేఖపై టెండూల్కర్ కమిటీ నియామకం. ఆన్సర్ 2005. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు. ఆన్సర్ లాలా లజపతి రాయ్. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగానికి 97వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలలో ఏ ఆర్టికల్ను చేర్చారు? ఆన్సర్ ఆర్టికల్ 43B. నెక్స్ట్ క్వశ్చన్. 1761 పానిపట్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? ఆన్సర్ అహ్మద్ షా అబ్దల్లీ వర్సెస్ మరాఠా సామ్రాజ్యం. నెక్స్ట్ క్వశ్చన్. గిరిజన ప్రాంతాల పరిపాలన షెడ్యూల్. ఆన్సర్ 5వ మరియు 6వ షెడ్యూల్. నెక్స్ట్ క్వశ్చన్. UNECE ప్రాంతీయ సమావేశం ఎక్కడ? ఆన్సర్ జెనీవా, స్విట్జర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్. ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ప్రధాన విధి ఏమిటి? ఆన్సర్ హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ భాగాల నిర్వహణ. నెక్స్ట్ క్వశ్చన్. Ctrl+S మైక్రోసాఫ్ట్ వర్డ్లో దేనికి? ఆన్సర్ సేవ్ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని 61వ సవరణ ఏమిటి? ఆన్సర్ ఓటు వేసే వయసు 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 40 దేనికి సంబంధించినది? ఆన్సర్ గ్రామ పంచాయతీ. నెక్స్ట్ క్వశ్చన్. 38వ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో. నెక్స్ట్ క్వశ్చన్. అతి పురాతనమైన వేదం ఏది? ఆన్సర్ ఋగ్వేదం. నెక్స్ట్ క్వశ్చన్. హార్స్ పవర్ ఎన్ని వాట్లకు సమానం? ఆన్సర్ 746 వాట్స్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశపు మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎవరు? ఆన్సర్ సరోజినీ నాయుడు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత సిబిఐ డైరెక్టర్ ఎవరు? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ ప్రవీణ్ సూద్. నెక్స్ట్ క్వశ్చన్. ఆపరేషన్ సింధూర్ కింద ఎన్ని జిల్లాలలో మాక్ డ్రిల్ నిర్వహించారు? ఆన్సర్ 7 మే 2025న దేశవ్యాప్తంగా 244 జిల్లాలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. నేపాల్ తన సరిహద్దును ఏ భారతీయ రాష్ట్రాలతో పంచుకుంటుంది?
ఆన్సర్ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్. క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1942లో. నెక్స్ట్ క్వశ్చన్. ఉదయ్ యోజన యొక్క పూర్తి రూపం? ఆన్సర్ ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ స్కీమ్. నెక్స్ట్ క్వశ్చన్. లాన్ యొక్క పూర్తి రూపం? ఆన్సర్ లోకల్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ క్వశ్చన్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025ను ఏ రాష్ట్రం నిర్వహించింది? ఆన్సర్ బీహార్. నెక్స్ట్ క్వశ్చన్. పంచాయతీ ఎన్నికలకు కనీస వయసు? ఆన్సర్ 21 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 243(s) దేనికి సంబంధించినది? ఆన్సర్ వార్డు కమిటీల ఏర్పాటు మరియు నిర్మాణం. నెక్స్ట్ క్వశ్చన్. టాటా ఎయిర్లైన్స్ కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. రామకృష్ణ మిషన్ను ఎవరు స్థాపించారు? ఆన్సర్ స్వామి వివేకానంద. నెక్స్ట్ క్వశ్చన్. అండర్ వాటర్ దెయ్యం అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ కల్వారి జలంతర్గామి. నెక్స్ట్ క్వశ్చన్. 2025లో ఏఐ ఆన్ ట్రయల్ పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ 2025లో ఏఐ ఆన్ ట్రయల్ అనే పుస్తకాన్ని సుజిత్ కుమార్ మరియు తౌసిఫ్ అలం రచించారు. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ భాగం కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలను వివరిస్తుంది? ఆన్సర్ భారత రాజ్యాంగంలోని పార్ట్స్ 12 కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలను వివరిస్తుంది. ఈ భాగంలో ఆర్టికల్స్ 268 నుంచి 293 వరకు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ 1 జూలై 1843. నెక్స్ట్ క్వశ్చన్. 6G ఇండియా సమ్మిట్ లక్ష్యం ఏమిటి? ఆన్సర్ 2030 నాటికి భారతదేశాన్ని 6G టెక్నాలజీలో ప్రపంచ నాయకుడిగా మార్చడమే లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ జార్ఖండ్. నెక్స్ట్ క్వశ్చన్. నీతి ఆయోగ్ రాష్ట్ర ఆరోగ్య సూచికలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఎవరు స్థాపించారు? ఆన్సర్ దీనిని గోపాలకృష్ణ గోఖలే జూన్ 12, 1905న మహారాష్ట్రలోని పూణేలో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్. 2025లో భారతదేశంలో సగటు ఆయుర్దాయం ఎంత? ఆన్సర్ 2025 నాటికి భారతదేశ ఆయుర్దాయం 72.48 సంవత్సరాలు. ఇందులో మహిళలు సుమారుగా 74.13 మరియు పురుషులు సుమారుగా 70.95 ఎక్కువ కాలం జీవిస్తారని అంచనా. నెక్స్ట్ క్వశ్చన్. ఢిల్లీలో ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయి? ఆన్సర్ 70 సీట్లు. నెక్స్ట్ క్వశ్చన్. లక్షద్వీప్కు దక్షిణాన ఉన్న దేశం ఏది? ఆన్సర్ మాల్దీవులు. నెక్స్ట్ క్వశ్చన్. రెండవ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ వేగవంతమైన పారిశ్రామికీకరణ. నెక్స్ట్ క్వశ్చన్. హేమమాలిని ఎక్కడి నుండి ఎంపీ అయ్యారు? ఆన్సర్ మధుర. నెక్స్ట్ క్వశ్చన్. ద్వీపకల్ప పీఠభూమిలోని ఏ నది తూర్పు దిశలో ప్రవహిస్తుంది?
ఆన్సర్ మహానది. నెక్స్ట్ క్వశ్చన్. కంప్యూటర్ యొక్క ప్రధాన భాగాలు ఏమిటి? ఆన్సర్ ఇన్పుట్ పరికరం, అవుట్పుట్ పరికరం, సిపియు, మెమరీ, నిల్వ పరికరం. నెక్స్ట్ క్వశ్చన్. లా కమిషన్ 23వ చైర్మన్ ఎవరు? ఆన్సర్ దినేష్ మహేశ్వరి. నెక్స్ట్ క్వశ్చన్. 42వ రాజ్యాంగ సవరణల సమయంలో రాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ ఫక్రుద్దీన్ అలీ మహమ్మద్. నెక్స్ట్ క్వశ్చన్. బిమ్స్టెక్ యోజన సదస్సు ఏ నగరంలో జరుగుతుంది? ఆన్సర్ గాంధీనగర్. నెక్స్ట్ క్వశ్చన్. కంప్యూటర్లో అవుట్పుట్ పరికరం ఏమిటి? ఆన్సర్ స్పీకర్. నెక్స్ట్ క్వశ్చన్. సిమెంట్లో ఉపయోగించే భాగాలు ఏమిటి? ఆన్సర్ కాల్షియం ఆక్సైడ్, సిలికా, అల్యూమినా, ఐరన్ ఆక్సైడ్, జిప్సం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రార్థన సభ ఏ నగరంలో ప్రారంభమైంది? ఆన్సర్ 31 మార్చ్ 1867 బొంబాయి. నెక్స్ట్ క్వశ్చన్. 2025 ఆసియా శీతాకాల క్రీడలు ఏ దేశంలో జరిగాయి? ఆన్సర్ ఈ క్రీడలు చైనాలోని హర్బిన్ నగరంలో ఫిబ్రవరి 7 నుండి 14 వరకు జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్. నాబార్డ్ లక్ష్యం ఏమిటి? ఆన్సర్ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, చిన్న పరిశ్రమలు, హ్యాండీక్రాఫ్ట్స్ మరియు ఇతర గ్రామీణ వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించడం. నెక్స్ట్ క్వశ్చన్. 1991లో ఎల్పిజి సంస్కరణల సమయంలో భారత ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ 1991లో ఎల్పిజి ఆర్థిక సంస్కరణల సమయంలో భారత ప్రధానమంత్రి పివి నరసింహారావు. నెక్స్ట్ క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో రెండవ అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఆపరేషన్ కింద హైదరాబాద్ను భారతదేశంలో భాగం చేశారు? ఆన్సర్ ఆపరేషన్ పోలో. నెక్స్ట్ క్వశ్చన్. 44వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు ఆమోదించబడింది? ఆన్సర్ 1978. నెక్స్ట్ క్వశ్చన్. మిజోరంలో ఏ భాష మాట్లాడతారు? ఆన్సర్ మిజో. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థలో మొత్తం పరిపాలనకు సంబంధించిన స్థాయి ఏది? ఆన్సర్ జిల్లా పరిషత్. నెక్స్ట్ క్వశ్చన్. ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ మొదటి ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ యొక్క మొదటి ఎడిషన్ 2025 మే 19 నుండి 24 వరకు డామన్ మరియు డయ్యూ. నెక్స్ట్ క్వశ్చన్. వైమానిక దళ డిప్యూటీ చీఫ్ ఎవరు? ఆన్సర్ ఎయిర్ మార్షల్ అవధేష్ కుమార్ బత్తి. నెక్స్ట్ క్వశ్చన్. ఢిల్లీ విద్యా మంత్రి ఎవరు? ఆన్సర్ ఆశిష్ సూద్. నెక్స్ట్ క్వశ్చన్. 2025లో ఎంతమందికి మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు లభించింది? ఆన్సర్ 4 మంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ ఆర్థిక వేదిక 2025 సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ దావోస్, స్విట్జర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్. సైక్లో వ్యాయామం ఏ దేశాల మధ్య జరిగింది? ఆన్సర్ భారతదేశం మరియు ఈజిప్ట్. నెక్స్ట్ క్వశ్చన్. జమ్మూ కాశ్మీర్లోని చీనబ్ నదిపై నిర్మించబడిన ఆనకట్టలు ఏవి? ఆన్సర్ బగ్లిహార్, దుల్హస్తి, సలాల్.
నెక్స్ట్ క్వశ్చన్. ప్లాస్మోడియం ప్లాస్మోడియం యొక్క అత్యంత ప్రాణాంతక రూపం ఏది? ఆన్సర్ ప్లాస్మోడియం ఫాల్సిఫారం. నెక్స్ట్ క్వశ్చన్. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో భారతదేశ స్థానం. ఆన్సర్ 148 దేశాలలో 131వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్. ద్రవ్య బిల్లు గురించి ఏ ఆర్టికల్లో ప్రస్తావించబడింది? ఆన్సర్ ఆర్టికల్ 110. నెక్స్ట్ క్వశ్చన్. పి బ్లాక్లో ఏ మూలకాలు వస్తాయి? ఆన్సర్ హలోజన్లు, చాల్కోజన్లు, ఉత్కృష్ట వాయువులు. నెక్స్ట్ క్వశ్చన్. హిందూ మహాసముద్రంలో భారతదేశానికి పొరుగున ఉండి అన్ని వైపులా నీటితో చుట్టుముట్టబడిన దేశాలు. ఆన్సర్ శ్రీలంక మరియు మాల్దీవులు. నెక్స్ట్ క్వశ్చన్. 44వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేర్చబడింది? ఆన్సర్ 1978. నెక్స్ట్ క్వశ్చన్. ర్యామ్ యొక్క ప్రధాన విధి? ఆన్సర్ కంప్యూటర్లో డేటా మరియు ప్రోగ్రామ్లను తాత్కాలికంగా నిల్వ చేయడం, తద్వారా సిపియు వాటిని త్వరగా యాక్సెస్ చేసి ప్రాసెస్ చేయగలడం. నెక్స్ట్ క్వశ్చన్. దేవి ఉద్యమం ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఆన్సర్ దేవి ఉద్యమం గుజరాత్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాలకు సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ ఐస్ హాకీ ఛాంపియన్షిప్ 2025లో అమెరికా ఏ జట్టును ఓడించింది? ఆన్సర్ స్విట్జర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్. అరబిందో ఘోష్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి తర్వాత జైలు పాలైన వ్యక్తి ఎవరు? ఆన్సర్ నరేంద్రనాథ్ గోస్వామి. నెక్స్ట్ క్వశ్చన్. భూమధ్య రేఖ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ భూమధ్య రేఖ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఉష్ణమండల ప్రాంతం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఏ రవాణా విధానం అత్యంత ప్రముఖమైనది? ఆన్సర్ రోడ్డు రవాణా. నెక్స్ట్ క్వశ్చన్. ఐఫా అవార్డు 2025లో ఉత్తమ చిత్రం. ఆన్సర్ లాప్టా లేడీస్. నెక్స్ట్ క్వశ్చన్. 1934 రసాయన శాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత? ఆన్సర్ హెరాల్డ్ క్లెటన్ యూరే. నెక్స్ట్ క్వశ్చన్. మొదటి పానిపట్ యుద్ధం? ఆన్సర్ బాబర్ మరియు ఇబ్రహీం లోడి. నెక్స్ట్ క్వశ్చన్. హార్న్బిల్ ఫెస్టివల్ రాష్ట్రం? ఆన్సర్ నాగాలాండ్. నెక్స్ట్ క్వశ్చన్. డ్రోన్ ప్రమోషన్ ప్రారంభించిన రాష్ట్రం? ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. సంస్థానాల విలీనానికి బాధ్యుడు? ఆన్సర్ సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్. భారత్ భూ సరిహద్దు పంచుకోని దేశం? ఆన్సర్ శ్రీలంక. నెక్స్ట్ క్వశ్చన్. భారత గవర్నర్ జనరల్ పదవి ఇచ్చిన చట్టం? ఆన్సర్ చార్టర్ చట్టం 1833. నెక్స్ట్ క్వశ్చన్. 1856 చట్టం ప్రధాన ఉద్దేశ్యం? ఆన్సర్ హిందూ వితంతు పునర్వివాహం. నెక్స్ట్ క్వశ్చన్. భాషిణీ వేదిక లక్ష్యం? ఆన్సర్ డిజిటల్ చేరిక కోసం భారతీయ భాషలలో ఏఐ ఆధారిత అనువాద సేవలు. నెక్స్ట్ క్వశ్చన్.
ఆర్టికల్ 243 దేనికి సంబంధించినది? ఆన్సర్ పంచాయతీల రాజ్యాంగం. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 6 దేనికి సంబంధించినది? ఆన్సర్ పాకిస్తాన్ నుండి వలస వచ్చిన వారి పౌరసత్వం. నెక్స్ట్ క్వశ్చన్. కత్పుతలి నృత్యం రాష్ట్రం? ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సంఖ్య? ఆన్సర్ 17. నెక్స్ట్ క్వశ్చన్. 1950 నుండి 51 నుంచి 2014 నుండి 15 వరకు వ్యవసాయ రంగం శాతం తగ్గుదల? ఆన్సర్ 24.4%. నెక్స్ట్ క్వశ్చన్. పరిపాలన ట్రిబ్యునల్ ఏర్పాటు? ఆన్సర్ ఆర్టికల్ 323A మరియు 323B. నెక్స్ట్ క్వశ్చన్. తోలుబొమ్మ నృత్యం ఏ రాష్ట్రానికి? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. కీర్తి పథకం ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ కార్యక్రమం 2024లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. స్వాతంత్ర్యం సమయంలో భారతదేశంలోని శ్రామిక జనాభాలో ఎక్కువ మంది ఏ రంగంలో నిమగ్నమై ఉన్నారు? ఆన్సర్ వ్యవసాయ రంగం. నెక్స్ట్ క్వశ్చన్. మన్నార్ గల్ఫ్ ఏ దేశాల మధ్య ఉంది? ఆన్సర్ భారతదేశం మరియు శ్రీలంక. నెక్స్ట్ క్వశ్చన్. 2025లో పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ను ఎవరు నిర్వహిస్తారు? ఆన్సర్ 2025లో పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ను భారతదేశంలోని న్యూఢిల్లీ నిర్వహిస్తుంది. ఈ ఈవెంట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5, 2025 వరకు జరుగుతుంది. భారతదేశం ఈ ప్రపంచ స్థాయి పారా క్రీడా కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ దాదాబాయ్ నౌరోజీ. నెక్స్ట్ క్వశ్చన్. బేకింగ్ సోడా రసాయన నామం ఏమిటి? ఆన్సర్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ లేదా సోడియం బైకార్బోనేట్స్. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో కంప్యూటర్ యొక్క తాత్కాలిక మెమరీ ఏది? ఆన్సర్ ర్యామ్. నెక్స్ట్ క్వశ్చన్. బీహార్లో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 యొక్క మస్కట్ ఏమిటి? ఆన్సర్ గజసింహ. నెక్స్ట్ క్వశ్చన్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024లో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ స్విట్జర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్. 49 కిలోల వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ మణిపూర్. నెక్స్ట్ క్వశ్చన్. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ ధ్వని వేగంలో ఎలాంటి మార్పు సంభవిస్తుంది? ఆన్సర్ ధ్వని వేగం పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. బిమ్స్టెక్ సమ్మిట్ 2025ను ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ థాయిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్. ఆస్తి హక్కును ఆర్టికల్ 31 నుండి తొలగించి ఏ ఆర్టికల్లో చేర్చారు? ఆన్సర్ ఆర్టికల్ 300A. నెక్స్ట్ క్వశ్చన్. నికోబార్ ద్వీపానికి సుభాష్ చంద్రబోస్ ఏ కొత్త పేరు పెట్టారు? ఆన్సర్ స్వరాజ్ ద్వీపం. నెక్స్ట్ క్వశ్చన్. హర్షవర్ధన్ సాహు ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ ఒడిశా. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని 25వ సవరణ దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆస్తి హక్కులు. నెక్స్ట్ క్వశ్చన్. 2025 కబడ్డీ వరల్డ్ కప్ విజేత ఎవరు? ఆన్సర్ భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్. నాగోర్న్ కరాబాక్ వివాదం ఏ రెండు దేశాల మధ్య ఉంది? ఆన్సర్ నాగోర్న్ కరాబాక్ వివాదం అజర్బైజాన్ మరియు అర్మేనియా దేశాల మధ్య ఉంది.
నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధిక అడవి ప్రాంతం ఉంది? ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, రాణికి వావ్ ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ రాణికి వావ్ సరస్వతి నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, అస్సాంలోని మొట్టమొదటి చమురు శుద్ధి కారా కర్మాగారానికి అనుసంధానించబడిన శుద్ధి కర్మాగారం ఏది? ఆన్సర్ అస్సాంలోని మొట్టమొదటి చమురు శుద్ధి కర్మాగారం దిగ్బోయ్ శుద్ధి కర్మాగారం. నెక్స్ట్ క్వశ్చన్, గౌతమ బుద్ధుని పూర్వ జన్మ కథ ఏ సాహిత్యంలో రాయబడింది? ఆన్సర్ జాతక కథలో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.